ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి పీపీపీఏ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటినన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యేదానికి అవకాశాన్ని కల్పించారు. దాదాపు 2,150 మెడికల్ సీట్లు మనం కోల్పోతా ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదాని వల్ల. ఇప్పటికే కుప్పం అది పులివెందులలో 50 సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. మన రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండదు. మరి ఇలాంటిది దురదృష్టకరమైన ఘటన ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించాలా, ప్రైవేటీకరణ వ్యతిరేకించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది చేపట్టాడో అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా అందరి మద్దతు తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా. ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.